హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీకు వీడియో చూడగానే అర్థమవుతుంది. వంకాయతో వెరైటీ రెసిపీ అనమాట. మా ఇంట్లో అయితే సాంబార్కి ఇది సైడ్ డిష్గా తింటారండి. చాలా టేస్టీగా ఈజీగా ఉంటుంది. ముందుగా మనం మంచి వాటర్ తీసుకొని దాంట్లో కల్లు ఉప్పు వేసుకొని పక్కన పెట్టాలి. వంకాయని బాగా శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్నట్టుగా రింగ్స్గా కట్ చేయాలి. సన్నగా కట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. బాగా లోపల కూడా కుక్ అవుతుంది అనమాట. వంకాయలన్నిటినీ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఉప్పు నీళ్ళల్లో వేసుకోకపోతే బ్లాక్ అయిపోతాయి అనమాట. కండ్రెక్కిద్ది అంటారు. అంటే ఒక రకంగా కొంచెం టేస్ట్ బాగోదనమాట. అది ఉప్పు నీళ్ళలో వేసి పక్కన పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేయాలి. ఈలోపు మనం ఒక ప్లేట్ తీసుకొని, నాకైతే 3 స్పూన్లు శనగపిండి వేసుకున్నానండి. మీకు ఎంత కావాలో దానికి టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి, మీకు వంకాయని బట్టి. దీనికి మెయిన్ ఇంపార్టెంట్ బొంబాయి రవ్వ అండి. 1 స్పూను. చాలా క్రిస్పీగా ఉంటుంది. ఖచ్చితంగా బొంబాయి రవ్వ వేసుకోవాల్సిందే. టేస్ట్ బాగుంటుంది అనమాట. దీంట్లో కొంచెం కారం ఉప్పు కలిపిందనమాట. కొంచెం పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చెక్క పౌడరు, గరం మసాలా, గార్లిక్ జింజర్ పేస్ట్ కొంచెము. ఇప్పుడు ఆమ్చూర్ పౌడర్ అండి. మామిడికాయలు బాగా వచ్చే సీజన్లో మామిడికాయలను కట్ చేసి ఎండబెట్టి తురిమేసుకొని పౌడర్ చేసుకుంటారు. చాలా బాగుంటుంది. కొంచెం పులుపుల్లగా. ఇవన్నీ కూడా మనం స్పూన్తో కలిపితే బాగా కలవదనమాట. చేతితో కలుపుకుంటే చాలా బాగా కలిసిపోతుంది. మొత్తము వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు ముందుగానే మనం వాటర్లో వేసుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, వాటిని వాటర్ ఎక్కువగా లేకుండా, ఎక్కువగా ఉందనిపిస్తే 2 చేతులు అరచేతి మధ్యలో పెట్టేసి ప్రెస్ చేసి తీసేసి మనం పిండిలో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్కటి స్ప్రెడ్ చేసుకోవాలి. పిండి మొత్తం కూడా బ్రింజల్కి పట్టేటట్లు ఇలా మనం అన్నీ కూడా రెడీ చేసేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఒక ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత వెంటనే చేయకూడదండి. ఒక 5 మినిట్స్ వదిలేయాలి. ఆ బ్రింజల్ అన్నది మొత్తం పీల్చుకుంటుంది. అప్పుడు బాగుంటుంది. వెంటనే పెట్టేస్తే పొడి ఊడిపోయినట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం పెనం మీద కొంచెం ఆయిల్ వేసేసుకొని 2 సైడ్స్ కాల్చుకోవాలన్నమాట. చాలా క్రిస్పీగా, బొంబాయి రవ్వ వల్ల పైన క్రిస్పీగా చాలా బాగుంటుందండి. పప్పు కూరకి వాటికి కూడా ఇది కాంబినేషన్ చాలా బాగుంటుంది. మనం ఇలా చూడండి, వీడియోలో చూపిస్తున్నాం కదా, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. రెండు సైడ్లా కాల్చుకోవాలి. తీసుకొని మనం సర్వ్ చేసుకోవాలి. ఇంకొకటి, అదే దాంట్లో మనం కొంచెం వాటర్ వేసి అదే పిండిలో వంకాయలన్నిటిని కూడా ముంచేసి బజ్జీలాగా పెనం మీద కాల్చుకున్నామండి. నాకైతే ఇది పెద్ద టేస్ట్ లేదు. ఈ ఫస్ట్ చేసింది నేను పౌడర్ లాగా చేసి దాంట్లోని బ్రింజలు కలిపి పెట్టేసుకున్నాం కదా, అదే చాలా టేస్ట్గా ఉందండి. వేడి అన్నంలో పప్పు కానీ సాంబార్ కానీ చేసుకొని ఇది సైడ్ పెట్టేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అసలు బ్రింజల్ అంటేనే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అనుకుంటా. మా ఇంట్లో అయితే బ్రింజల్ ఫేవరెట్స్ అండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, కామెంట్ చేయండి నచ్చిందా లేదా అన్నది.